మనం ప్రజెంట్ అనంతపురంలో ఉన్నాం. అనంతపురం అంటే మనందరికీ తెలుసు. ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. రాజకీయం చేయడమే చాలా కష్టం. అందులోనూ రాయలసీమలో రాజకీయం అంటే మామూలుగా ఉంది. అలాంటి రాయలసీమలో కూడా చాలా తక్కువ ఏజ్లు ఉన్నాయి. అనంతపురం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఎదిగినటువంటి జనసేన పార్టీ యువ నాయకులు టీసీ వరుణ్ గారు మొత్తం ఉన్నారు. సార్ ఏం సార్ ఇంత ఫాస్ట్ జనసేన పార్టీతో ట్రావెల్ అయిన జర్నీ మనందరికీ తెలుసు. ఇంత ఫాస్ట్ గా అర్బన్ చాలా పెద్ద బాధ్యత తెలుసు. 2016 నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే సామాన్య కార్యకర్తగా జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారు బాట నడిస్తే ఎంతో మంది 63 మండలాల బాగా పవన్ కళ్యాణ్ గారు జిల్లా అధ్యక్షులు గురించారు. భాగంగా ఎంతో మంది పేరుని మండలాలు నియోజకవర్గాలు ప్రత్యేక ధన్యవాదాలు. అందులో భాగంగా 2024లో టికెట్ కూడా లాస్ట్ కోల్పోవాల్సి వచ్చింది. కోల్పోయిన వెంటనే ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు నామినేటెడ్ పోస్ట్ ఏదైతే అనంతపూర్ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ఖచ్చితంగా మంచి పనులు చేసుకుంటూ ఉంటాం. అనంతపూర్ హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ రేఖలు మార్చాలని చెప్పి కోరుకోండి. అదే విధంగా ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు అంటే ఏదో చైర్మన్ మనం తీసేసుకొని ఏదో ఇల్లు బిల్డింగ్లు పర్మిషన్ పరిధి కాకుండా అసలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏంటి ఏవి చేయొచ్చని సుదీర్ఘంగా దాంట్లో చూసుకోం. అందులో డెవలప్మెంట్ స్కోప్ ఏ విధంగా మనం చూస్తున్నాం. మనం అనంతపురం ప్రయత్నం స్విమ్మింగ్ పూల్స్ అయితేనే బిగ్ టాయిలెట్స్ అనౌన్స్ చేసుకున్నాం. అర్బన్ డెవలప్మెంట్ పని అయితే అయిపోయింది. మున్సిపాలిటీ ఉందండి. అతి త్వరలో కూడా అనంతపురం ప్రాంతంలో బిగ్ టాయిలెట్స్ ఖచ్చితంగా బిగ్ టాయిలెట్స్ ఇబ్బంది పొంది తేడానికి, ఎందుకంటే లోకల్లో అక్కడక్కడ అపోజ్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఎక్కడైతే లేకపోతే బిగ్ టాయిలెట్స్ కూడా చేస్తాం. అదేవిధంగా అనేక రకమైన డెవలప్మెంట్ సెంట్రల్ లైటింగ్ అయితేనే కానీ పార్కులు అయితేనే కానీ బీపీపీ మోడల్ కింద ఏదైతే కత్రి గారు చెప్పారో అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ అనేక బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. ఎప్పుడూ లేనిది అంటే చాలా గర్వం ఉంది చెప్పేకి. ఆంధ్ర రాష్ట్రంలో ఏ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో లేని ప్రతి గురువారం గ్రీవెన్స్ కార్యక్రమం స్టేట్ జాయింట్ కలెక్టర్ గారు వైస్ చైర్మన్ జాయింట్ కలెక్టర్ గారు ఎందుకంటే క్లియర్ చేయాలని చెప్పేసి ప్రతి గురువారం సమస్యలు వస్తున్నాయి. సమస్యలు అన్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేకోకుండా ఈరోజు ఫైల్ పెట్టగానే డిలే లేకోకుండా ఇంతకుముందు నెలలు తిరిగాను. బట్ త్వరలో కూడా అన్ని చేసి గవర్నమెంట్ మంచి కుటుంబం అందరం ముఖ్యంగా జిల్లాలో కూడా టీడీపీ జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరితో కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తారు. టీసీ వరుణ్ గారికి ముందు టీసీ వరుణ్ గారికి తర్వాత అనేటువంటి పరిస్థితి ఉన్న అనంతపురం అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించి ఖచ్చితంగా అండి. అది రాబోయే సంవత్సరంలో మీకు ఖచ్చితంగా ముందు అర్బన్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఈ రోజు అర్బన్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతారా అర్బన్ డెవలప్మెంట్ అనేది మీకు ఖచ్చితంగా చేసి చూపిస్తారు. నెక్స్ట్ ఇయర్ మనం మీరు మర్చిపోకుండా ఇంటర్వ్యూ ఆఫ్టర్ 4-5 months మీకు. ఎందుకంటే మనం ఒక ప్రపోజల్ అనుకున్నాక లేదా మనం ఒక డెవలప్మెంట్ అనుకున్న గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే ఏదో 3 రోజులు 2 రోజులు అవుతుంది. చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ కి అనుగుణంగా అన్ని స్ట్రీమ్లైన్ చేసాం. నెక్స్ట్ ఇయర్ కి బ్రహ్మాండమైన డెవలప్మెంట్ తో ముందుకు వస్తాం. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా తక్కువ మందిని చాలా క్లోజ్ గా తీసుకుంటారు. అలాంటి వ్యక్తుల్లో మొదటి వరుసలో మీరు ఉంటారు. ఎందుకంటే ఆయన వెన్నంటి ఫస్ట్ నుంచి ఉన్నారు పార్టీ నుంచి. ఆయన కూడా ఫస్ట్ ఏదైతే నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ లో మిమ్మల్ని కూడా యాక్టింగ్ చేశారు. ఏంటి సార్ అసలు ఆ స్పెషల్ బాండింగ్ ఏంటి? బాండింగ్ ఏం లేదు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా చెప్తారు దగ్గర దూరం కార్యకర్తలు అంటే మా జనసేన కుటుంబ ఎవరైతే వాళ్ళందరూ బాగుంటారు చూసుకుంటారు. ఉదాహరణకి నేనే ఖచ్చితంగా నేను పని చేసామని చెప్పి సార్ గుర్తించడం, మనం పనిచేయడం గొప్ప కాదు, పవన్ కళ్యాణ్ గారు గుర్తించడం చాలా గొప్ప. సో అందులో భాగంగా గుర్తించారు. అదేవిధంగా జిల్లా బాధ్యత నేను 5 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నాను. అందరికి మీరు తెలుసు. ఇంకా దాంట్లో ఎక్కడైనా ప్రాసెస్ లో ఇష్యూస్ ఉంటాయి, కాంట్రవర్సీస్ ఉంటాయి. బట్ అనంతపురం జిల్లాలో మాత్రం మీరు చూస్తారు క్లీన్ పర్సన్ ప్రాసెస్ ఏదైతే నడుస్తుందో ప్రాసెస్ చూస్తూ ఒక పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేస్తున్నారు.
టాప్ అధ్యక్షులు వస్తుంది స్ట్రక్చర్ జనసేన పార్టీకి రావాలి చాలా ఎక్సైటెడ్ ఉన్నారు ఖచ్చితంగా జెన్జీ ఎస్పెషల్ అంటే కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారిని ఒక పక్క ఏమో ఒక కులానికో ఒక మతానికో అంటగట్టే ప్రయత్నం ఒక పక్క, ఇక్కడ మాత్రం కంప్లీట్ అసలు డిఫరెంట్ అందరూ కూడా ఎస్సీల నుంచి బీసీల నుంచి అంటే అణగారిన వర్గాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎలా తీసుకుంటారు ఇక్కడ కనిపిస్తుంది. మీరు చూసారు కదా చూసారు అదే బయటికి అలా మాట్లాడతారు చెప్తే జనసేన పార్టీ అంటే మీరు వీఆర్ సో గ్లాడ్ మీరు చూసారు కాబట్టి అవును. అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు జిల్లా పరిధిగా ఆటో మీరు చూసారు కూల్ పని చేసే మీరు చూసారు వాళ్ళందరూ కూడా వరుణ్ కోసమో ఇంకొకరి కోసమో ఇంకొక ఇన్ఛార్జ్ కోసమో పనిచేసాం కాదు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి Ultimate ఆయన కోసం ఈజ్ ద సో పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్న క్రమంలో వీళ్ళందరినీ ఐకమత్యం చేసుకొని కలుపుకొని పనిచేద్దాం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒక హెల్దీ అట్మాస్ఫియర్ అనంతపురం జిల్లాలో ఉంటది అని మీరు చూస్తారు. అంటే ఈసారి జనసేన ఇప్పటి వరకు ఈ అనంతపురంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పోటీ చేయడానికి మొన్న రాలేదు. ఈసారి అవకాశం మీ నుంచే స్టార్ట్ అవుతుంది చాలా మంది నా నుంచి సెకండరీ అంటే మేమేమో ఆలోచిస్తామండి ఇప్పుడు సరే మనం పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు. మేమేమో ఆలోచిస్తామండి ఇప్పుడు ముఖ్యంగా రాబోయే స్థానిక ఎలక్షన్ ఇంత పాజిటివ్ అట్మాస్ఫియర్ చూస్తాం. రాబోయే స్థానిక ఎలక్షన్ అనంతపురం జిల్లా జెడ్పీటీసీలు అయితేనే కానీ పిటీసీలు అయితేనే కానీ సర్పంచ్ అయితేనే కానీ వార్డు మెంబర్లు అయితేనే కానీ మీరు చూస్తారు మంచి స్ట్రైకింగ్ రేట్ తో అనంతపురం జిల్లాలో అందరు కూడా సీట్లు సంపాదించుకుంటారు. ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాం అందరం. సపోర్ట్ వస్తుంది సార్ అటు ఉమ్మడి అంటే కూటమిలో అదే కదా సమన్వయం ఖచ్చితంగా చేస్తాం. జనసేన పార్టీ తరపు నుంచి ఎవరైతే పోటీ చేస్తారో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా ఖచ్చితంగా జన సైనికుడికి అక్కడ ఎవరైతే పని చేస్తున్నారో ఎవరికైతే అక్కడ సీటు కావాలో ఖచ్చితంగా కొట్లాడన్న సీటు తీసుకుంటాం. గెలిపించే దశగా మేము పని చేస్తాం. జనసేన ఖాతా అనంతపురం జిల్లాలో ఓపెన్ చేస్తాం. అంటే చాలా పాజిటివ్ గా ఉంటారు ఎప్పుడు కూడా మీరు అవుతా ఉంటారు. ఏంటి సార్ అసలు మీ సీక్రెట్ ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి రాజకీయ ప్రత్యర్థులు అంటే కూటమిలో ఉన్న వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు రాజకీయ ఉద్దండులు అని ఫ్యాక్షన్ రాజకీయాలకు డబ్బు రాజకీయాలకు ఒకళ్ళ రాజకీయాలకు పెట్టింది పేరుగా ఈ జిల్లా మొత్తం కూడా శాసిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మధ్యలో మీరు ఒక యంగ్ ఒక జనరేషన్ నుంచి వచ్చి ఒక బ్యాక్గ్రౌండ్ ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా వచ్చి ఎలా మీకు రాగలుగుతున్నారు, వాళ్ళతో ఎలా కలిసి పనిచేయగలరు? ఒకటే అండి అంటే వేరే వాళ్ళకైతే సాధ్యం కాదు, వేరే పార్టీ అయితే సాధ్యమయ్యేది కాదు కానీ ఇది హ్యాపీగా ఎందుకుంటే ఫస్ట్ సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ జనసేన పార్టీ పని సో అది ఓకే హ్యాపీగా వెళ్తాం. ప్రత్యర్థులతో కానీ మీతో వాళ్ళతో కానీ ఒకటి ఎట్టు సరదాగా ఉంటాం హ్యాపీగా అంటే వాళ్ళతో సరదాగా ఉంటాం. ఇక్కడికి ఎట్టుకుంటే అక్కడికి ఎట్టు మేము ఎందుకు ఇలా కామ్గా పని చేసుకుంటాం హ్యాపీగా పని చేసుకుంటాం అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు. ఎంత పెద్ద లీడర్ అయినా పని మాట్లాడాలి తప్ప ఎంత పెద్ద లీడర్ అయినా అటు పక్క ఉండేయండి వాళ్ళకి ఒకటి తెలుసు ఈసీ వరం వెనకాల జనసేన పార్టీ అనంతపురం జిల్లా వెనకాల పవన్ కళ్యాణ్ గారు. సో ఆ ఒక బలమే మమ్మల్ని నడిపిస్తుంది కానీ ఇదేదో సొంత బలాలతో మజల్స్ చేసుకొని పోయేది కాదు. పవన్ కళ్యాణ్ గారు చాలా ఫేస్ చేస్తున్నారు కదా బయట చెప్పు చాలా మంది అనంతపురం ఉమ్మడి జిల్లాలో కేసులు అయినాయి, చాలా మంది దాడులు జరిగాయి, అన్ని జరిగాయి. ఇప్పుడు అధికారంలో ఉన్నాం మేమే వాళ్ళు చేసిన పరంగా మేమే దాడులు చేసుకుంటూ ఇవి చేసుకుంటూ జనసేన పార్టీ ఎక్కడ అది చేయడం లేదు. బట్ ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళకి ఏదో రకంగా అయితే ఇబ్బంది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కానీ అది లీగల్ గా ఇబ్బంది ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా నడుస్తుందండి. కానీ మేము ఇప్పుడు ఆలోచిస్తుండేది మంచి గవర్నెన్స్ జనసేన పార్టీ బలోపేతం ఎలా చేసుకుంటూ పోవాలి. బికాజ్ ఇట్ ఇస్ అ వెరీ క్రూషియల్ టైం. 2029లో డెఫినెట్ గా అనంతపురం జిల్లాలో జనసేన గెలిచేటువంటి అవకాశాలు ఖచ్చితంగా గెలుస్తాయి. ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో ఇప్పుడు స్థానిక ఎలక్షన్ లో ఏదైతే ఖాతా ఓపెన్ చేస్తామో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా ఖాతా కంపల్సరీ పోటీలో నిలబడతారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశం ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళ ఖాతా ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున కూడా ఎమ్మెల్యేగా ఇక్కడ లాస్ట్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ఇంకొక పక్క స్పెషల్ గా ఎలా ఉంటుంది సార్ ఇద్దరికి మాట్లాడుకునే ఇష్యూస్ చాలా ఉంటాయి. ఇద్దరు కూడా కొంచెం వేరేగా ఉంటారు. కొంచెం రైవల్రీ ఫ్యాన్స్ బయటకు కనిపిస్తూ ఉంటుంది. రాజకీయంగా వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది రైవర్లు ఏమో నాకు అంత డీప్ గా డాన్స్ పరంగా ఉండేది ఒక బట్ జనసేన పార్టీ తరఫు నుంచి నేను జిల్లా కోఆర్డినేట్ చేసుకో అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ అనంతపూర్ 14 నియోజకవర్గాల నుంచి లాస్ట్ టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు పోటీ చేశారు.
బీజేపీ తరఫున సత్యాన్ని పోటీ చేసి సో వీళ్ళందరూ కూడా జనసేన తరఫున సపోర్ట్ ఉంది కదా. సో వాళ్ళ అంటే మీకు ఒకటి చెప్తాడు, 14 కాన్స్టిట్యూన్సీస్ లో 14 కాన్స్టిట్యూన్సీస్ 100% స్ట్రైకింగ్ పెట్టమని కూడా. సో ఖచ్చితంగా ఆ సమన్వయం జరిగింది. ఎక్కడే గానీ టీడీపీ, బీజేపీ, జనసేన అందరూ కలిసికట్టుగా పనిచేశారు. ఎక్కడే కానీ మీరు చూస్తున్నారు, ఎక్కడే కానీ చూసేవారు ఖచ్చితంగా జనసేన తరఫున చాలా గట్టి కష్టపడు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈసారి మంచి స్థానాలు తీసుకుంటారు ఖచ్చితంగా హిందూపురం. ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ ఎవరైతే కష్టపడినారు జనసేన పార్టీ పుట్ట ఏదైతే ఎక్కడైతే బలం ఖచ్చితంగా పాజిటివ్నెస్ ఉందా సార్? అయ్యో అలా 100% కూటమి పొద్దు ధర్మం అయితే మాత్రం ఖచ్చితంగా అందరూ పిల్లలు ప్రతి ఒక్క పార్టీ అంటే రీసెంట్ గా కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని కంప్లీట్ ఈ 2-3 రోజుల నుంచి వచ్చి వస్తే ప్రశ్న రావణ్ కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, ఏదో ఒక పవన్ కళ్యాణ్ గారిని జనసేనని ఒక వేరే విధంగా క్రియేట్ చేయాలనేటువంటి ఒక అని పాట లేని పనికి వాడు ఏదో రావన్న ఏదో నాకు కూడా తెలియదండి, అంత టైం కూడా లేదు బేసిక్గా మనం చూసే కానీ ఎవరు ప్రతి రోజు చూడట్లేదు. కాంట్రవర్సీ వీళ్ళందరూ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో మాట్లాడితే మీడియాలో చూస్తారు, గీడాలు చూస్తారు అని తప్పితే పవన్ కళ్యాణ్ గారు ఎంత మాట్లాడరే. కానీ రావణ ఏదో నేను చిన్న చిక్ చూసాను, డెట్ బాల్ వాడికి ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఎట్టి శిక్ష తీసుకోవాలి. అటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తేనే సొసైటీలో మార్పు రావాలి. మనకు సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి ఇష్టాధారం ఫ్యామిలీలు మాట్లాడటం కాదు వచ్చేది రిపోర్ట్. ఎందుకంటే ఒక పాజిటివ్ పంచాయత్ రాజ్ శాఖ పంచాయత్ రాజ్ శాఖలో భారతదేశంలో దాని గురించి చెప్పారు వీళ్ళు. కుల రాజకీయాలు చేసుకుంటే కులాల మధ్యలో చుచ్చులు పెట్టడం, మతాల మధ్యలో చుచ్చులు పెట్టడం అది చేసుకోవడం మేమేమో పట్టించుకోవట్లేదు. మా పార్టీ జనసేన పార్టీ అనంతపురం జిల్లా నుంచి కూడా ఇటువంటి వాళ్ళు ఎవరంటే మాట్లాడుతున్నాం చూస్తూ ఊరుకో వాళ్ళ స్టైల్లోనే ఖచ్చితంగా సమాధానం చెప్తాం. ఇక్కడ ఉండే ఫైర్ అదంతా కూడా ఎక్కడ చూపించాలి అక్కడ చూపిస్తాం. అంతే కదా. ఇప్పుడు మా నాయకుడి గురించి మాట్లాడుతున్నాం తాట తీయడం గ్యారంటీ. చాలాసార్లు చెప్పాము పట్టించి మాత్రం మాత్రం వదిలే పరిస్థితి. రైట్ సార్, ఆల్ ద బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ సార్. ఫ్యూచర్ లో మిమ్మల్ని చట్టసభలో చూడాలని ఇక్కడ ఉన్న యువతకి ఎంతమంది ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.